సర్కార్పై విమర్శలతో విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై వాయిస్ పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో విష జ్వరాల ప్రభావంతో పాటు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్న నేతలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. విపక్షాలు వాయిస్ పెంచుతున్నాయి. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ విమర్శల జోరు పెంచుతున్నాయి. రాష్ట్రంలో విష జ్వరాలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ నేత విహెచ్ ప్రశ్నించారు. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మారెడ్డి గారు అన్ని జిల్లాలలో పాకింది, ముఖ్యంగా హైదరాబాద్ లో పాకింది. ఎందుకంటే దీని కారణం ఒకటే, స్వచ్ఛ భారత్ అని మొదలు 2 రోజులు ఊకిండ్రు, తర్వాత పెట్టని ఆడనేటి చేసిర్రు. అయిపోయి ఇక దోమలు రాకుంటే ఏమైతే ప్రతి జిల్లాలో ఆయన తిరగాలి. ఇవాళ విష జ్వరాలు వచ్చినటువంటి పేద ప్రజలకు సాయం చేయాలి. ఓవైపు ఏపీ ఆర్థిక లోటు పేరుతో కేంద్రం నుంచి భారీ ప్యాకేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉందని కాంగ్రెస్ నేత పొంగిలేటి సుధాకర్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు రాబట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా మేల్కొనండి. అది ప్రాజెక్టుల గురించి కానీ, నేషనల్ స్టేటస్ ప్రాణాలు చేవాళ్ళ డిజైన్ మార్చే కార్యక్రమంలోనే బిజీ అయిపోయారు. ఇంకా నేషనల్ స్టేటస్ అనేది గాలికి వదిలేశారా? రోజు ప్రకటనలో అడావుడి కొత్త కార్యక్రమాలు తప్పితే గ్రౌండ్ రియాలిటీలో వాస్తవానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. టీడీపీ నేతలు కూడా కామెంట్ వార్లో జాయిన్ అయ్యారు. సర్కార్ తీసుకొస్తున్న చీప్ లిక్కర్ విధానం గీత కార్మికుల్ని రోడ్డున పడేస్తోందని పార్టీ నేత ప్రతాప్ రెడ్డి కామెంట్ చేశారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్లో త్వరలో విపక్షాలు 10,000 మంది మహిళలతో కలిసి భారీ ధర్నా చేస్తామన్నారు. గ్రామీణ ప్రజల్ని ఆరోగ్యాన్ని నష్టపరిచే విధంగా ఉంది. దానికోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు ఏకమవడం జరిగింది. ఒక వేదికను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇది తప్పు అని చెప్పడానికే గజ్వేల్ని వేదికగా చేసుకోవడం జరిగింది. విమర్శలు, వార్నింగ్లతో విపక్షాలు వేడి పెంచుతున్నాయి. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలకు సిద్ధమవుతూ జనంలోకి వెళ్లేందుకు స్కెచ్ చేస్తున్నాయి.